ఆ యేసుక్రీస్తు ఒకానొక సమయంలో ఒక కుండ మీద ఒక ప్రసంగం చేసేటట్టు. దాని అర్థం ఏంటి అంటే సూర్యునికి భూమికి మధ్యలో ఉన్నట్టు దూరం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నలుగురు పిల్లల్ని కనాల్సిందే. సంగతులు ఉంటాడని చెప్పేసి నేను చెప్పాను. ఆ యేసుక్రీస్తు ఒకానొక సమయంలో ఒక కుండ మీద ఒక ప్రసంగం చేసేటట్టు. ఎట్లయితే నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నానో అట్లనే ప్రసంగం చేసేటట్ట. ఎట్లయితే ప్రసంగం చేస్తున్నాను ఇక్కడ, అలాగే యేసుక్రీస్తుకు ప్రసంగం చేసేటట. ఆ ప్రసంగం వేరు, మన ప్రసంగం వేరు. మన ప్రసంగం అనేది ఆధ్యాత్మికానికి సంబంధించింది, ఆ ప్రసంగం అనేది సంఖ్యాబలంకి సంబంధించింది. అది పక్కన పెట్టండి. అయితే ఆ ప్రసంగంలో చాలా సమయం గడిచిపోయిన తర్వాత, రాత్రిపూట అయిపోయిన తర్వాత ఆ జనాలు ఎంతోమంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారట. 5,000 మందికి ఆహారం ఎట్లా ఇవ్వడం అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చేశారట, 2 చేపలు 5 రొట్టెలు ఏదో తీసుకొచ్చారట. ఆ 5 రొట్టెలను 2 చేపలను ఏం చేశారట, అందరికీ సమానంగా పంచారట. కానీ రాముడు ఏం చేశాడంటే తన భుజబలం, తన మంత్రబలం ఏదో ఉపయోగించకుండా వానరుల సహాయంతో ప్రపంచంలో అత్యంత మొట్టమొదటిసారిగా ప్రేమానుబంధానికి గుర్తుగా కట్టినటువంటి వారధి రామసేతు. కానీ ఇక్కడ మాయావాదం, అంటే అక్కడ యేసుక్రీస్తు దగ్గర మాయావాదం ఉన్నది. నన్ను నమ్ముకో, నువ్వేం చేయకు, శ్రమ చేయకు, ఈ మొత్తం భూమి మొత్తం నాదే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడైనా ఆక్రమించుకో అని చెప్పేసినటువంటి మతం అది. కానీ కష్టపడి సొంత భుజబలంపై కష్టపడి ఇచ్చేటువంటి ధర్మం ఏంటి అంటే సనాతన ధర్మం. అర్థమైంది అందరికీ? కాబట్టి సనాతన ధర్మం ఎంత గొప్పది అని చెప్పడానికి, ఎన్ని మాటలు చెప్పచ్చు, ఎన్నిసార్లు అని చెప్పచ్చు, ఎన్ని రకాలైన చెప్పచ్చు. ఇప్పుడు మీరు హనుమాన్ చాలీస చేశారా? దాంట్లో మీరు ఈ పంక్తి వాడారు, మీకు ఐడియా ఉండొచ్చు ఏంటి? యుగ సహస్ర యోజన పరబాను లీల్యో అది ఉందిగా. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? అర్థం ఏంటో తెలుసా? తెలిస్తే తెలుసా అని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. పెద్ద విషయం కాదు. తెలుసా? తెలియదు. దాని అర్థం ఏంటి అంటే సూర్యునికి భూమికి మధ్యలో ఉన్నటువంటి దూరం. సూర్యునికి భూమికి మధ్యలో ఉన్నటువంటి దూరం. ఆ సూర్యున్ని తన చిన్నప్పుడు హనుమంతుడు ఆ పండుగ భావించి సూర్యుని దగ్గరికి వెళ్ళి తినడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత దూరం అట సూర్యునికి భూమికి మధ్యలో దూరం ఏంటి? 149 కోట్ల మిలియన్ల దూరం. ఈనాటి ఈ కాలం యొక్క మోడర్న్ కాలంలో గణించినటువంటి దానికి అనుకూలంగా ఉన్నది. కేవలం 3 మిలియన్లు మాత్రమే తక్కువ ఉన్నది. 145 కోట్ల మిలియన్ల దూరం ఉన్నది. మరి ఈ హనుమాన్ చాలీస ఎప్పుడు రాశారు అంటే హనుమాన్ చాలీస 16వ శతాబ్దంలో రాశారు. 16వ శతాబ్దంలో ఫోన్ లేదు, 16వ శతాబ్దంలో ఈ మైకు లేదు, 16వ శతాబ్దంలో వాట్సాప్ లేదు, అలాగే 16వ శతాబ్దంలో ఏమి లేవు. కానీ ఆ కాలంలోనే అంత యాక్యురేట్గా రాయడం అనేది చాలా గొప్ప విషయం. భూమికి 149 కోట్ల మిలియన్ల దూరంలో, కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడని చెప్పేసి రాయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే సనాతన ధర్మంలో మీరు ప్రతి దేవాలయంలో నవగ్రహాలు పూజిస్తుంటారు కదా. ఆ నవగ్రహాలు ఉన్నాయని చెప్పేసి రాసినటువంటి ధర్మం సనాతన ధర్మే. ఇలా చెప్పుకుంటూ పోతే, ధర్మం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. కాబట్టి మన ధర్మం అనేది ఎప్పటి నుంచి సృష్టి ఆరంభమైందో అప్పటి నుంచే ఉన్నది. కానీ పుట్టుకతో వచ్చినటువంటి మతాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఆ మతాల సంఖ్య ఎంతెంత పెరిగిపోతుంటే అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఇక్కడ చాలామంది తెలియని పిల్లలు ఉన్నారు. అలాగే చాలామంది
యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు అన్యదాగా భావించకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నలుగురు పిల్లల్ని కనాల్సిందే. ఇప్పుడు మీరు చూడండి, ఖచ్చితంగా ఈ రోజుకి సర్వే చూస్తే 5,000 మంది నెలకు పిల్లలు అంటున్నారు, కానీ కేవలం 3,000 మంది హిందువులు పిల్లలు అంటున్నారు. కాబట్టి వాళ్ళ సంఖ్యాబలం ఇప్పుడు 30% ఉంది, వాళ్ళకు ఇంకొక 20% పెరిగితే వాళ్ళు ప్రభుత్వాన్ని శాసించగలుగుతారు. అలా శాసించి ఉండాలంటే ఖచ్చితంగా మనం పిల్లలు కనాల్సిందే, మన ధర్మం గురించి చెప్పాల్సిందే, మన ధర్మం గురించి నేర్పించాల్సిందే. మీరు చాలా చక్కగా వచ్చి కూర్చున్నారు, హనుమాన్ చాలీసా చేస్తున్నారు. ఈ విధంగానే కంటిన్యూ చేయండి. అలాగే ఈ విధంగానే అన్ని తరాలకు కొనసాగిస్తారని చెప్పేసి భావిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ విధంగా చాలా చక్కగా విని అర్థం చేసుకున్నారు అని చెప్పేసి భావిస్తూ చాలా ధన్యవాదాలు ఓపికగా విన్నందుకు.